మీకందరికీ తెలుసు ఈరోజు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారి నేతృత్వంలో మా ముగ్గురు ఏఐసిసి సెక్రటరీలు ముఖ్యమైన నాయకులతో పాటు మండలాల ఇన్ఛార్జులు క్లస్టర్ల ఇన్ఛార్జులు రెండు బూతులకు ఒకరి చొప్పున నియమించిన ముఖ్యమైన నాయకులు రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న కీలకమైన కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ సమీక్షా సమావేశం మునుగోడు ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడానికి సమిష్టిగా సమైక్యతతో చర్చించి బాధ్యత తీసుకొని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో 6 సార్లు ఏ విధంగా గెలిచింది, ఇప్పుడు 7వసారి కూడా గెలవడం ద్వారా బీజేపీ డిపాజిట్ను జప్తు చేయించి ఫిరాయింపులకు మునుగోడు గడ్డ మీద స్థానం లేదు అని తెలియజెప్పడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు మునుగోడు నియోజకవర్గ శాసనసభలో 12 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 సార్లు కమ్యూనిస్టు పార్టీ గెలిచింది, ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికలలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ వచ్చిన దాఖలాలు లేవు. ఒక్కసారి మనోహర్ రెడ్డి గారికి మాత్రం దాదాపుగా 17,000 18,000 ఓట్లు రావడం జరిగింది. అంటే ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన లేకపోతే కమ్యూనిస్టుల పక్షాన నిలబడడం జరిగింది. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో అధికారంలో ఉంది 8 సంవత్సరాల నుంచి. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి 8 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేసి అవమానించి ఈ ప్రాంతం వెనుకబాటు తరానికి కారణమైన రాజకీయ పార్టీలు తిరిగి మళ్ళీ మునుగోడు ప్రజల్ని వంచడానికి, మునుగోడు ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఓట్లను కొల్లగొట్టడానికి ఇక్కడికి వస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మీకందరికీ తెలుసు, కీర్తిశేషులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అంటే 50 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారితో 5 తరాలు కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా పనిచేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గుడి కావచ్చు, బడి కావచ్చు, రోడ్డు కావచ్చు, నీళ్ళ ట్యాంకు కావచ్చు, గ్రామంలో ఉండే ఏ అభివృద్ధిని చూసినా అది కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ఈ 8 సంవత్సరాలలో నేను సూటిగా అడుగుతున్న టీఆర్ఎస్ బీజేపీని, మీకు చిత్తశుద్ధి ఉండుంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టుగా అనుమతి ఇచ్చి డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్యాకేజీ 5,000 కోట్ల రూపాయలు ప్రకటించుంటే, ఆ నిధులు ఖర్చు పెట్టుంటే మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఎకరాకు సాగునీరు అంది ఉండేది. అదేవిధంగా ఈ ప్రాంతంను పట్టి పీడిస్తున్న చర్లగూడెం కానీ కిష్టరాయనపల్లి రిజర్వాయర్లో మల్లన్న సాగర్ ముంపు బాధితులకు ఇచ్చినట్టుగా నష్టపరిహారం ఇవ్వండి. మల్లన్న సాగర్లను, సిద్దిపేటలను, సిరిసిల్లలో, గజ్వేల్లోనూ దేవతలు పరిపాలిస్తలేరు, నల్గొండ జిల్లాను రాక్షసులు పరిపాలిస్తలేరు. మొత్తం తెలంగాణకి పట్టం గట్టి చంద్రశేఖర్ను ముఖ్యమంత్రిని చేస్తే వివక్ష చూపించి, వివక్షకు వ్యతిరేకంగా నిధుల కేటాయింపుల అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. వివక్షను ఎదిరించి నిలబడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర ఉన్న తెలంగాణలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు వివక్షతో కూడుకున్న పరిపాలన అందిస్తుండు.
తండ్రి కొడుకు అల్లుడు ఉన్న నియోజకవర్గాలే తెలంగాణ రాష్ట్రం అన్నట్టుగా మిగతా ప్రాంతాల ప్రజలు వాళ్లకు ఓటు వేయలేదన్నట్టుగా దుర్మార్గమైన పరిపాలన అందించడమే కాకుండా నిధుల కేటాయింపుల్లో వివక్ష ప్రదర్శిస్తున్నాడు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రాన్ని ఒక రకంగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొక రకంగా చూస్తున్నాడు. గుజరాత్లో వరదలు వచ్చి రాకముందే ముందస్తుగా 1000 కోట్ల రూపాయలు కేటాయించి, తర్వాత అక్కడ నష్టపోయినా నష్టపోకపోయినా కేంద్ర ప్రభుత్వ నిధులను వందలాది కోట్ల రూపాయలు గుజరాత్లో ఖర్చు పెట్టారు. గుజరాత్లో అవసరం లేకపోయినా బుల్లెట్ ట్రైన్లు ఇచ్చిండు. గుజరాత్లో అవసరం ఉన్నా లేకపోయినా పోర్టులు నిర్మించాడు. గుజరాత్లో అవసరం ఉన్నా లేకపోయినా ఈ దేశంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన విదేశీ సంస్థలను గుజరాత్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ కల్పించాడు. ఈ దేశ ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించడం లేదు, గుజరాత్కే ప్రధానమంత్రిగా ఉన్నాడు. వాస్తవంగా ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గౌరవించాల్సిన అవసరం లేనట్టుగానే వ్యవహరిస్తున్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్విభజన చట్టంలో విస్పష్టంగా శాసనం చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉక్కు కర్మాగారాన్ని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, IIITని, గిరిజన యూనివర్సిటీని, ఎయిమ్స్ను, ITIR కారిడార్ను, సాగునీటి ప్రాజెక్టు సాక్షిగా, కానీ ప్రజాస్వామిక తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు. ITIR కారిడార్తో 50 లక్షల ఉద్యోగాలు, 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టును రద్దు చేసిండు నరేంద్ర మోడీ గారు. ఇది తెలంగాణకు తీరని అన్యాయం. అదేవిధంగా 2014, 2019 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పినారు, ఈ దేశాన్ని దోసుకున్న నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. ఆ నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని ప్రజలకు హామీ ఇచ్చాడు. 15 లక్షలు కాదు కదా, 15 పైసలు కూడా నరేంద్ర మోడీ గారు పేదవాళ్లకు సహాయం చేయలేదు. అదేవిధంగా 2022 లోపల రైతుల యొక్క ఆదాయాన్ని 2 చేస్తా అని చెప్పిండు. ఇవాళ రైతుల ఆదాయం కాదు కదా, రైతులు పండించిన పంట కొనుగోలు లేక వేలాది మంది రైతులు చచ్చిపోవడమే కాకుండా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను 3 తీసుకొచ్చి ఆమోదింపజేసి అదానీ అంబానీలకి దేశాన్ని కట్టబెట్టి మన సొంత భూములు వాళ్ళకి అప్పయ్యపి వాళ్ళ ఆ భూముల్లో కూలీలుగా పని చేసుకొచ్చే శాసనాలు తీసుకొస్తే వీరోచితంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రైతులు 16 నెలలు కొట్లాడి 700 మంది అమరులై ఆ చట్టాలని వెనక్కి తీసుకొని జాతికి క్షమాపణ నరేంద్ర మోడీని చెప్పించారు. నరేంద్ర మోడీ పేదల పక్షాన నిలబడలే. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ 8 సంవత్సరాలలో 16 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు బాకీ ఉన్నారు ఈ దేశ ప్రజలకు. 16 కోట్లు అంటే తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 50 లక్షల ఉద్యోగాలు వచ్చేది ఉండే. ఇవాళ TSPSCలో నమోదు చేయించుకున్న నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నది 30 లక్షలే. 50 లక్షల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి పిల్లవాడికి ఉద్యోగం వచ్చి ఉపాధి కల్పించి ఆత్మగౌరవంతో బ్రతికుండేటోళ్ళు. నేను మొన్న పార్లమెంటులో స్వయంగా నేనే ప్రశ్న వేసిన, పార్లమెంట్లో 8 సంవత్సరాలలో మీకు అందిన అప్లికేషన్లన్నీ నిరుద్యోగ యువకుల నుంచి, అందులో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని స్పష్టంగా పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చిండ్రు. 8 ఏళ్లలో 22 కోట్ల అప్లికేషన్స్ నిరుద్యోగుల నుంచి మాకు వచ్చినాయి, మేము 7,20,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిస్సిగ్గుగా అసలు వాళ్ళను ఏమి చేసినా తప్పు లేదు. భారతీయ జనతా పార్టీని ఇండియా గేట్ దగ్గర ఉరిదీసినా తప్పు లేదు. 22 కోట్ల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగం కోసం, ఉపాధి కోసము అప్లికేషన్ పెట్టుకుంటే 7,20,000 మందికి మాత్రమే 8 సంవత్సరాలలో మేము ఉద్యోగ ఉపాధి కల్పించినామని పార్లమెంటులో సమాధానం చెప్పిండ్రంటే ఈ దేశాన్ని పరిపాలించడానికి, ప్రధానమంత్రిగా కొనసాగడానికి
నరేంద్ర మోడీ గారికి అర్హత లేదు అని చెప్పి నిర్ధారణ అయిపోయింది. అలాంటి నరేంద్ర మోడీ గారి పార్టీలో ఒక వ్యక్తి చేరి కాంగ్రెస్ వల్ల బాగుపడి కాంగ్రెస్ వల్ల అన్ని అవకాశాలు పొంది కన్నతల్లి లాంటి పార్టీని ఇవాళ కాంగ్రెస్ను మోసం చేసి నరేంద్ర మోడీ పంచన చేరినరు. ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా 8 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంటికొక ఉద్యోగం కావచ్చు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, మండలానికి 30 పడకల ఆసుపత్రి కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్ కావచ్చు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నికలలో చౌటుప్పల్లో డిగ్రీ కాలేజు, మీ మండలాలలో జూనియర్ కాలేజీలు, అదేవిధంగా కిష్టాయన్పల్లి మీ రిజర్వాయర్లలో సరైన నష్టపరిహారం కావచ్చు, డిండి ఎత్తిపోతల పథకానికి పూర్తికి సంబంధించిన కూర్చొని కడతా అన్నాడు కేసీఆర్ గారు. ఇక్కడికి వచ్చి ఇన్ని మోసాలు చేసిన కేసీఆర్ను చౌటుప్పల్ చౌరస్తలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినా తప్పు లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.